రమేష్ బాబు గారు రూరల్ అధ్యక్షులు, వెంకట సతీష్ గారు ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి, అలాగే అనకాపల్లి ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు గారు, అండ్ మా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే అర్బన్ పార్టీ అధ్యక్షులైన అలాగే బొలిసి సత్య గారు, ప్రధాన కార్యదర్శి, మిగిలిన నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. సో అనకాపల్లిని పట్టి పీడిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమస్య దోవలు, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు అండ్ అనకాపల్లి ఎమ్మెల్యే, మినిస్టర్, వీళ్ళందరూ దోవలతో పాటు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారు నాకు తెలుసు. సో దోవల్ని చంపడానికి మనం ఆల్ అవుట్ వాట్ ఎవర్ మాడతాం. అలాగే ఇలాంటి మినిస్టర్ని, ఇలాంటి వైసీపీ పార్టీని అరికట్టాలంటే గాలి రాసి గుర్తు మీద జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా బలంగా గుద్దితే ఉమ్మడి అభ్యర్థికి ఓటు గుద్దటమే, అది గట్టిగా పెట్టుకోండి. అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతోటి కామెంట్ చేసి, అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుందని నాకు తెలుసు. కాకపోతే నేను అతని స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను, ఎందుకంటే జనసేన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం మనం. ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాలంటే ఒక్కొక్కరి సంబంధించి మహాభారతం, రామాయణంతో పెద్ద గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకులు, వాటి మీద మనం దృష్టి పెట్టద్దు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, మన నాయకుడు మనందరికీ ఇన్స్పిరేషన్, మనందరినీ ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం. జీవితాల మీద మనం అయ్యాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడూ మానేసి బరి బిగించి రోడ్ల మీద తిరుగుతూ నోటుకు వచ్చినట్టు మాట్లాడే వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. మా జన సైనికులు కానీ, మా ఊర మహిళల జోలికి కానీ, లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చి దానివల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది? రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కరికైనా ప్రయోజనం జరిగితే ఓకే, మేము మిమ్మల్ని పర్లేదు భరిస్తాం, తిట్టండి. కానీ ఒకరికైనా ప్రయోజనం జరగాలి. ఒక్కరికి ఉపయోగం లేదు. మీరు చేసే కామెంట్స్ వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని పెడుతున్నారు. మీ తిట్లకు భయపడం, ఎందుకంటే సో మీరు తిట్టే తిట్లకు లేకపోతే మీరు చేసే పనులకు లేదా మీరు కామెంట్ చేసే వాటికో అంత తేలిగ్గా భయపడే వ్యక్తులు కాదు. అంత ముఖం పగిలిపోయేలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది. మా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం రాబోతుంది. అందరూ టీవీలో చూస్తుంటారు, చాలా సర్వేలు చూస్తున్నారు. ఏ సర్వే అయినా సరే జనసేన టీడీపీకి అనుకూలంగా ఇస్తే అది ఫేక్, వాళ్ళు మాత్రం చేసుకునే సర్వే చాలా కరెక్ట్. ఇది వాళ్ళ క్యారెక్టర్. సో ఖచ్చితంగా ఆన్సర్ పనులను తెలుస్తుంది. దారుణంగా దోచుకు తింటున్నారు, ఎందుకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం హ్యుమానిటీ లేకుండా ఒక మమ్మల్ని అంటే జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలు అంటే ఓకే, కామన్ మ్యాన్ జోలికి వెళ్తున్నారు. సామాన్యుల జీవితాల్లో ప్రవేశించి వాళ్ళని పీడిస్తున్నారు. సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్, కామన్ విమెన్ ఒకటి ఆలోచించిన వాళ్ళని చాలాసార్లు నేను టీవీలో వాళ్ళ దగ్గర మైకి పెట్టి మీకు ఎవరిని ఎన్నుకోవాలి అని అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా ఇంచుమించు 80% మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంత భయపడి మాట్లాడే అవసరం లేదు. మీరు చాలా ధైర్యంగా ఉండండి. మీ వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన నాయకుడు ఉన్నాడు. మీరు అందరూ మీ వెనకాల భయపడకండి. ఒక్కొక్కడికి పగిలిపోయేంటి సమాధానం మనం చెప్దాం, డోంట్ వరీ. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇన్ని దోపిడీలు, లేకపోతే ఇంత భూ కబ్జాలను, లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేయటం, స్టోన్ క్రషర్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు, లేకపోతే ఆయనకి సంబంధించి ఆయన వల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు. కానీ మేమందరం తప్పు ఆలోచించాం. మీరు 2018లో ఒక వీడియో సర్క్యులేట్ అయింది, అది మీరు గమనిస్తే ఇప్పటికి దొరకచ్చు కొన్ని చోట్ల, మీరు కావాలంటే తెప్పించుకుని చూడండి.
ఆ రోజు ఇతను 1,00,000 కోట్లు తినేసి 7 నెలల పాటు జైల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి కామన్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్లవాడు అమాయకుడేమో, ఇతనికి ఏమీ తెలియదేమో, తప్పుగా ఇతని గురించి చేసేదేమని ఒక రకమైన డెల్యూషన్లోని భ్రమకులోని ఇతను మహానుభావుని ఓటేశారు. కానీ 2019 మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు. ఏమని చెప్పారంటే రాబోయేది రేపో మాపో రాబోయేది మన ప్రభుత్వమే, సో మన బిర్యానీ మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పల్లెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరూ శుభ్రంగా తింటున్నారు. అసలు తప్పే వల్ల వాళ్ళు కరెక్ట్గా అన్నారు, ఆ పని చేస్తున్నారు. కానీ మనకు అర్థం కాదు. ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీకు దొరుకుతూ చూడండి. అప్పుడు అనుకున్నాను ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే మన ప్లేట్లు అంటే ఇంక ప్రజల కోసం ఏం చేయరు వీళ్ళు, ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా ఉన్నట్టు అనిపించింది. సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి, రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగలు కొట్టండి, కనీసం అడగండి ధైర్యంగా. వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతో వస్తారు తప్ప ఒంటరిగానో లేకపోతే మంది మార్గం వేసుకొని ఏదైనా ఓట్లకు వస్తున్నారు. ఖచ్చితంగా అడగండి. దోమల వల్ల హెల్త్ ఎంతమంది దెబ్బతింది, ఈ పొల్యూషను, ఈ స్టోన్ క్రషర్స్ వల్ల ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది లంగ్స్ పాడైపోయి చనిపోయిన ఉన్నారు, ఎంతమంది కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన ఉన్నారు. ఎన్ని మీరు అడగండి. ఎందుకంటే ఈ నెలల్లో మీరు మంచి రిచ్గానే బతుకుతుంటారు. నాకు తెలిసి అనకాపల్లి లేదనుకుంటాను, వేరే చోట నిలబడి వేరే చోట అద్దెకు తీసుకున్నాను, ఓన్ హౌస్ గాజువాక సంబేరా అని అంటున్నాడు. ఎస్ ఇక్కడ మాత్రం లేదని తెలిసింది. అంటే ఇక్కడ జనాలు ఎలాంటి పొల్యూషన్ గురయ్యి ఎలాంటి చావుస్ వచ్చినా అతనికి ఏం ప్రాబ్లం లేదు, అతను మాత్రం హ్యాపీగా ఉండాలి. అది అతనే కాదు, వైసీపీ నాయకులు అందరూ ఇంతే. వీళ్ళు చేసినంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేయలేరు. సో వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ చేతిలో ఉంది. మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వెనకంజ వేల 2019లో ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు చాలామంది వైసీపీకి ఓటేస్తుంటారు. అప్పుడు మీ ఉద్దేశం మీ ఆలోచన నేను తప్పట్లేదు. ఈసారన్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వానికి ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి. ఈ ఏరియాలో జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి ఇస్తారో అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరికి ఇచ్చినా సరే మనం గెలిపించాలి. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి ఇచ్చారనుకోండి మనందరం గెలిపించాలి. వేరే చోట జనసేన అభ్యర్థి ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గెలిపిస్తారు. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో కూనీ చేశాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో. అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం రాయబట్టి సెంట్రల్లో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండబట్టి ఈ మాత్రమైనా జరుగుతుంది. కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మాత్రం మీ బలం చూపించగలరు. మన దురదృష్టం ఏంటంటే రీకాలింగ్ అంటారు. మీ పరిపాలన నచ్చకపోతే నన్ను దింపేసే ఆ యొక్క సిస్టమ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేకపోతే మన దీంట్లో లేదు. అది కానుకుంటుంటే ఎలాంటి నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రీకాల్ చేసి వెనక్కి పంపించగలం, అది లేదు మనకి. అది మన దురదృష్టం. సో ఒక్కసారి మాత్రం ఓట్లు వేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చంపలు పగలు కొట్టండి. ఎందుకురా మాకు ఇలా చేసామని మీరు దాంట్లో ఏం ఆలోచించగలరు, తప్పేం కాదు. అది గట్టిగా కాలర్ పట్టుకుని అడగండి. అడుగుతారు కదా, ప్లీజ్ అడగండి, వదలద్దు. ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం. ఈ 5 ఏళ్లలో ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు. పైగా ఈ అనకాపల్లి సంబంధించిన 7 కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు మాకు కామన్గా దొరికిన సమస్యలు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుందన్న విషయం ఎంత పెద్ద గొప్ప విషయం. అది లేకుండా చేస్తారు. ఇంతకన్నా దారుణమైన ఉంటున్నా అంటే చాలామంది భక్తులు ఉంటారు. ఈ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ తిరుపతి వెంకటేశ్వర మా దేవుడు అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది. అందులో మీలాంటి వాళ్ళకి అరే మా వెంకటేశ్వరకి ఇచ్చే ప్రసాదాలు మా బెల్లం దిమ్మలో వాడతారు, మా బెల్లాన్ని వాడతారు అనేటువంటి ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది. ఆ ప్రైడ్ తీస్తారు, మీలో ఉన్న చిన్న సంతోషాన్ని తీస్తారు. ఇది వీళ్ళు సాధించిన ఘనత. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారా? అది క్లోజ్ చేశారు.
అంటే మనం ఎక్కడైనా ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ రప్పించడానికి ట్రై చేయాలి, కానీ మంచి ఎక్కువ మందికి జీవితాన్ని ఇచ్చి లక్షలాది మంది రైతులకి ఆధారమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి ఉద్యోగాలు తీసేసి, అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా ఇండస్ట్రీస్ పెట్టకపోగా ఉన్న వాటిని సిక్ చేసి దారుణంగా పెట్టారు. అలాగే వీటిని అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డారు. ఈ తుమ్మపాల దీనికి కదండి అమ్మటం ట్రై చేసింది. అన్నీ పెడతాం, అన్ని రకాలుగా ఇద్దాం, ఏం ఖచ్చితంగా వదలం. కాబట్టి వీళ్ళలాగా పనికిమాల మాటలు మాట్లాడే అలవాటు మాకు లేదు. వీ వాంట్ టు డూ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పాలిటిక్స్. క్వశ్చన్ అవుతాం, మాకు క్వశ్చన్ కాదు, మేము ప్రశ్న అవుతాం. నువ్వు ఎందుకు ఇంత చేతకాని సన్నాసులుగా ఉన్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రశ్న అడిగినప్పుడు ప్రజలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, అన్ని ఓటేసిన వాళ్ళని సర్వనాశనం చేస్తారు, మా యూత్కి మా యువతి యువకులకి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు అడగగానే మీరు అది చేస్తారు. మీ వ్యక్తిగతంగా జీవితం ఇది, మీ వ్యక్తి జీవితం కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకోవడం తప్ప ఇంకోటి చేత కాదు. అరే దమ్ముంటే సమాధానం చెప్పండి రా బాబు, నోటుకు వచ్చినట్టు పనికిమాల మాటలు మాట్లాడకండి. మేము అడుగుతున్నది ఇష్యూస్ మీద అడుగుతున్నాం. ఇష్యూస్ మీద సమాధానం చెప్పలేని వాడే, ఇష్యూస్ మీద సరైనటువంటి పరిష్కారం చూపలేని వాడే అడిగిన వాడిని వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు, అంటే వ్యక్తిత్వ హననం అంటారు. ఇలాంటి అదోపనలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. కసింకోటలో 609 ఎకరాల భూ కుంభకోణం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న అంటే ఈ మినిస్టర్ పేరు కూడా నా నోట్లో నుంచి పలకటం ఇష్టం, ఎందుకంటే ఆ పేరు చదివి నా నోరు పాడు చేసుకున్నాను ఏమనుకోకండి. సో ఇలాంటి మినిస్టర్ పేరు కూడా నేను చదివాను, ఇలాంటి ఎమ్మెల్యే పేరు కూడా చదివాను. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నావు, లేకపోతే పరిశ్రమల శాఖగా ఉన్నావు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎన్ని ఐటీ హబ్స్ని తీసుకొచ్చావు ఆంధ్రప్రదేశ్కి? ఒకే ప్రశ్న అడుగుతాను. ఆ మధ్యలో ఏదో ఒక ఇది పెట్టారు, ఇది ఈ వ్యాపారులు పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒక సమ్మిట్ పెట్టారు. ఎస్ సమ్మిట్ పెట్టారు. అప్పుడు చూసామన్నారు, ఎవరికి ఇచ్చారు అంటే ఒక నూడిల్స్ పెట్టుకునే వ్యక్తికి సూట్ వేసి తీసుకొచ్చి ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అని టెక్స్టైల్ అంటే అలా ఎట్లా చేస్తారా మీరు? మీకన్నా కొద్దిగా అంటే అదే వాళ్ళకి అన్ని ఇలాంటి కామెడీ పనులు నీళ్ళే చేస్తున్నారు, అదే పనులు నీళ్ళే చేస్తున్నారు. అసలు ఇలాంటి భారతదేశం ఏర్పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నీచమైన నికృష్టమైన ఇలాంటి బఫూనరీ ప్రభుత్వం ఎక్కడ రాలా. ఖచ్చితంగా మీరు అందరూ గమనిస్తే వీళ్ళ మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద రాలా. ఇక్కడ ఒక మినిస్టర్ అంటాడు, రోడ్లు బాగాలేకపోతే రోడ్లు అవసరమా మనకి, స్టీములు అవసరం అంటాడు. రోడ్లు అవసరం లేకపోతే అట్లాగా కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద సరైనటువంటి రోడ్లు ఏర్పాటు లేకపోవడం వల్ల రహదారులు నాశనం అయిపోయినాయి. దాని మీద ఎవరికి దృష్టి లేదు. మీకు ఈ సంక్షేమ పథకాలు కావాలని వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా. ఒక్క విషయం, సంక్షేమ పథకాలకి మీరు ఇచ్చే డబ్బు మీ బాబు జోబు నుంచి తీసుకొచ్చి ఇచ్చే డబ్బు కాదు, ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బు. మీరేదో దానకర్మీలాగా మీ జీవితాంతో త్యాగం చేసిన బిల్డప్లు ఇవ్వక్కర్లా. కానీ మీరు అందరూ అర్థం చేసుకోండి అమ్మా. అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేయండి, జగనన్న గోరుముద్ద అంటాడు ఒకడు, జగనన్న విదేశీ విద్య అన్నారు. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కొడుకు అని చెప్పి ఓట్లు వేశారు. ఓకే, అది పక్కన పెడితే ఆయన్ని కూడా నెమ్మదిగా ఫెయిల్ అవుట్ చేసేసి మొత్తం ఇతనే కనబడుతున్నాడు. నెమ్మదిగా సిస్టర్ని తల్లిని కూడా దూరం చేసేసాడు. అంటే ఇతను ఎంత స్వార్థపరుడు అంటే మీరందరూ ఆలోచించు, తల్లిని చెల్లిని కూడా దూరం చేసేసి ఆస్తుల కోసం లేకపోతే ఏమాత్రం చిన్న అధికారంలో షేర్ వస్తానో భయపడిపోయి దూరం పెట్టిన వాళ్ళు మీకు ఏం చేస్తారన్నట్టు నమ్మకం మీకుంది. ఏం చేయగలుగుతాడు ఇతను? ఏమి చేయడు. ఈ స్కీముల గురించి మాట్లాడతారు. స్కీములు మీరు కాదు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే. ప్రజల వెల్ఫేర్లో ఒక భాగం. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ తీసుకొస్తాం, మీకన్నా అద్భుతంగా చేస్తాం. మన ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం. ముఖ్యంగా యువతి యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే ఇక్కడ మన దేశంలో గంజాయికి ఎలా బానిసలైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు.
ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అందరూ అరకు వైపు చూపిస్తారు, అంటే వైజాగ్ ఇటువైపు మీకు వస్తుందని. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బాబు వీళ్ళు చేసే పనికి, వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం, వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి మనం బలైపోతున్నామంటే, నిజంగా మన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా మనం వాళ్ళ కోసం కష్టపడుతుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సిగ్గుపడుతున్నాం. వాళ్ళకైతే సిగ్గు ఇలాంటివి ఏం లేవు, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆఖరి ఇంకో మాట కూడా ఉన్నా, ఇక్కడున్న మినిస్టరు, మీ ఎమ్మెల్యే మినిస్టరు, అతను కూడా గంజాయి వ్యాపారంలో కొంత బాగుందని నేను విన్నాను. 80%? ఓకే, థ్యాంక్ యూ. పోలీసులు కూడా దొరికారు. ఏంటిది ఇది అంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత దానికంటే ముందు గంజాయి వ్యాపారాన్ని ఐరన్ హ్యాండ్ తోటి తొక్కేస్తాం, లా అండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేస్తాం. ఎవడైతే గంజాయి ఇలాంటి స్మగ్లింగ్ చేసి ఎవరైతే గంజాయి మీద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మెడబెట్టి లోపలికి తోస్తాం, దీంట్లో డౌటే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చాలా టఫ్గా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఎవరిని కూడా తప్పించుకుంటానికి వీల్లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. ఇవాళ మన ఆడపడుచులు బయటికి సేఫ్టీగా వెళ్ళలేకపోతున్నారు. 35,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళు ఇంకా ఇంకా దొరకని ఆడపిల్లలు 25,000 మంది ఉన్నారు. ఆ బిడ్డలు ఏమైపోయారో తెలియదు. చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అంటే ఏ ఆర్గాన్ మాఫియాకి ఆర్గాన్ మాఫియా అంటే శరీరంలో ఉన్న భాగాలను తీసుకెళ్ళిపోతారు, డెడ్ బాడీని ఎక్కడైనా పడవచ్చు, అది జరగచ్చు. లేకపోతే వాళ్ళు ఎటువంటి చోట్ల అమ్మేస్తున్నారో తెలియదు, వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నారో తెలియదు. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఎవరైతే బిడ్డని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి వెళ్ళి ఆలోచించండి. వీళ్ళకి ఏమాత్రం లేదు. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ ఇస్తారు, ఇలా మాయమైపోతున్న వాళ్ళతోటి ఇలా ప్రజలు ఆడపిల్లలు మాయమైపోతున్నారని చెప్తే అతను చాలా దుమ్మెత్తిపోశారు. ఒకే ఒక ప్రశ్న ఇస్తారు, కనీసం దీంతో పోలీసులతో సమీక్ష పెట్టారా అని. ఇతను పెట్టడు, ఇతను పోలీసు సమీక్షలో పెట్టాడు. ఇతను ఎంత పచ్చి అబద్ధాలు కోరంటే మేమందరూ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు భారతదేశం ఈ భూమి ప్రపంచంలో ఎవడలేడు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. మాకే సిగ్గు వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మేము ఇంత గొప్పగా యాక్ట్ చేయలేకపోతున్నాం అంత యాక్టర్. అలాగే ఇవాళ జనసేన మనం ఏం చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అని చెప్తాం. ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశ. అది ఇంగ్లీష్ మీడియం అయినా కానివ్వండి, తెలుగు మీడియం అయినా కానివ్వండి, అది ఎన్నుకునే వాళ్ళ ఛాయిస్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఏ మీడియంకి వెళ్ళినా మేము చదవాలనేటువంటి ఛాయిస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు చదువుతాం అనుకున్న కొద్ది మందిని మేము డిప్రూవ్ చేయడం నష్టపరచదలుచుకున్నా ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఈ విద్యా వైద్యం ఫ్రీగా అందాలని. అలాగే యువకులు యంగ్స్టర్స్ ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని కేవలం ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లా కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 500 మంది చొప్పున 5 ఏళ్లలో ఇన్ని నియోజకవర్గాలను అన్ని నియోజకవర్గాలను ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మాత్రమే. ప్రతి సర్వే ఇదే చెప్తుంది, ప్రతి వాళ్ళలోనూ ఇదే మాట ఉంది, ప్రతి కార్యకర్తలోనూ ప్రతి వీర మహిళల్లోనూ అటు టీడీపీ వాళ్ళలోనూ అలాగే సామాన్య మానవుల్లో కూడా మాకు ఈ దరిద్రం వద్దురా బాబు అని. ఒక్కొక్క కుర్రోడు అయితే ఇలాంటి ఒక యూత్లో ఉండే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు తిట్లు చూస్తుంటే వాళ్ళ తిట్లు మేము చూడట్లా, వాళ్ళ బాధ కనబడుతుంది మాకు, వాళ్ళ పెయిన్ కనబడుతుంది మాకు. ఎంత దారుణంగా సిగ్గుపడాలి అలాంటి తిట్లు తిట్టించుకోవడానికి. అది వీళ్ళ నిబద్ధత, అది వీళ్ళ పరిపాలన. ఇంకా సిగ్గు లేకుండా వై నాట్ 175 అని అడుగుతుంటాడు. నీకేమన్నా కొద్దిగా సెన్స్ ఉందా? ఎలాగ 170 సీట్లు వస్తాయి? నువ్వేమి ఏం చేశారు మీరు? ప్రజలకు ఏమి వరగబెట్టారు? 170 సీట్లు వస్తాయి రారు. ఖచ్చితంగా 175లో లాస్ట్ 5 వస్తే గొప్ప. మీకు 170 మీకు 5 వస్తాయేమో మా అయితే. వాళ్ళకంటే ఒకటే ఏంటంటే వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకున్న ఒక దుర్లక్షణం ఏంటంటే ఓటర్లు.
ఇక్కడ కాపు ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఖమ్మం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈ నగరం వాటెవర్ ప్రముఖ కమ్యూనిటీ యాదవ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అరే యాదవ సన్నాసులారా ఒకటే మాట్లాడుతున్నా వైసీపీ వాళ్ళు. అరే సన్నాసులారా వాళ్ళ ఓటర్లుగా చూడకండి, మనుషులుగా చూడండి. ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి, వాళ్ళ అవసరం ఏంటో గుర్తించండి, వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి బతిలాగండి. అయ్యా మీకు ఇంత చేద్దాం అనుకున్నాం, మీ ఓట్లు మాకు వేయండి అని. అది మేము అడుగుతున్నాం. కులమతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఓటర్లుగా చూడలేం, గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా, విలువైనటువంటి ప్రాణం, ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు, ఎంతో మీ కుటుంబాలకి మీరు ఎంత నిలబడుతున్నారు, అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూస్తాం తప్ప మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఓటర్లుగా చూడం. కాకపోతే మీ ఓట్లు మాత్రం మాకు ఏమని చెప్పి, మీరు ఓట్లు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్ లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్నారు. ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం. అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలకు గురయ్యారు, చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారు. ఆయనకు కూడా చాలా కసి ఉంది. వాళ్ళ ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని. ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది. ఆయన ఒకటే కోరిక, నేను నెక్స్ట్ తెరం వచ్చే లోపుగా నేను శాశ్వత రాష్ట్రానికి ఏం చేయాలన్నట్టు మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి చేద్దాం అనుకునే వ్యక్తిని మనం గెలిపించుకుందాం. మనం రేపు ఎలక్షన్స్ ఎవరిస్తారో పక్కన పెడితే, మీరు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు మనకేంటి అంత ఆలోచించకండి, అంత దూరం కాదు. ప్రతిదీ మనకు న్యాయం జరుగుతుంది. జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకుండా వదిలే ప్రసక్తి లేదు. ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఏ విషయంలో సరే టీడీపీ వాళ్ళతో సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సమానమైన హక్కులు ఉంటాయి తప్ప మనకి ఏమి తక్కువ రావు. సో అలయన్స్ విషయంలో మీరు ఏ డౌట్ పడకండి. అలాగే ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరు ఎంపీగా ఉండాలనేది జనసేన టీడీపీ నాయకులు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ణయించిన తర్వాత పలానా అభ్యర్థి, ఇతను తెలుగుదేశం అభ్యర్థి, ఇతను జనసేన అభ్యర్థి అని నిర్ణయించిన తర్వాత అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వండి. ఎలా జరగదో చూస్తాం, ఎలా రాదో చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం. మూతపడిపోతున్న చక్కెర ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తిరిగి ఎలా రీఓపెన్ చేయాలని ఆలోచిద్దాం. ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎలా ఎఫిషియెంట్గా ఉపయోగించాలి చూద్దాం. అలాగే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాల్ని సొంతంగా వాటికి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవితాల్లో మేమందరం ఉంటాం, మీకు అండదండగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానాయకుడు తన జీవితంలో తను సంపాదించిన డబ్బు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు తప్ప ఏ రోజు సొంతాన్ని వాడతాడు. కోట్లాది రూపాయలు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇన్ని కోట్లాది రూపాయలు ఇచ్చిన నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు. ఇది రాసిపెట్టుకోండి. రైట్ ఫ్రమ్ యూఎస్ టు అమెరికా నుంచి అనకాపల్లి దాకా ఎవరు ఇవ్వాలి అట్లా. పైగా ఉన్నది ప్రజల దగ్గర లాక్కొని ప్రజల దగ్గర కోట్లు తీసుకొని లక్షలు దానం చేసిన వ్యక్తులు దుర్మార్గులు. సో నిలబడండి, మన జనసేన టీడీపీ అలయన్స్ అభ్యర్థులకి అండగా నిలబడండి. సో ఒక మంచి మాటతో చెప్పి ముగిస్తాను. ప్రతిసారి పలానా నాయకుడికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాన్న ఇంత గొప్ప పని చేశాడు, అంత గొప్ప పని చేశాడు అని వాళ్ళ ముఖం చూసి ఓటేస్తారేంటి? ఈ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ పిల్లల మంచి జీవితాల గురించి, వాళ్ళ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలాంటి లైఫ్ చూసి ఈసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.